ఈ వీడియో నువ్వు క్లిక్ చేసినట్టే లక్షల మంది ఎక్సెల్ కోర్స్ ఇన్ తెలుగు అని క్లిక్ చేసి చూస్తారు. అందులో చాలా తక్కువ మంది ఎండ్ వరకు కోర్స్‌ని ఫినిష్ చేస్తారు. నువ్వు ఒక బిగినర్, నీకేమి రాదనుకున్నా పర్లేదు. ఫ్రమ్ స్క్రాచ్ ఎక్సెల్ అనేది నీకు క్లారిటీ వచ్చేలా చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఈ వీడియో చూస్తే నీకు ఈరోజు వీడియోలో చెప్పే నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అండ్ అలానే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ అన్నీ క్లారిటీ చేస్తా. నా కోసం మీరు చేయాల్సిన పని ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కింద కామెంట్లో చెప్పండి వి విల్ క్రాక్ ఎక్సెల్ అని. ఇంకా కోర్స్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం డే 1 వీడియోలో డేటా ఎలా ఇన్పుట్ చేయాలి, డేటాని ఎలా ఫార్మాట్ చేయాలి, కలర్ని ఎలా యాడ్ చేయాలి, అలానే నార్మల్ ఫార్ములాస్ చూసాం కదా, యావరేజ్, మిన్, మ్యాక్స్. టుడే మన టాపిక్ ఏంటంటే ఐకాన్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలానే టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ని ఎలా రిమూవ్ చేయాలి, చార్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, హైపర్ లింక్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఫిల్టర్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి, స్లైసర్స్ అంటే ఏంటి, అలానే ఎంతో ఇంపార్టెంట్ అయిన టాపిక్ డేటా వాలిడేషన్ అంటే ఏంటో కూడా మనం టుడే చూద్దాం. ఐకాన్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఐకాన్స్ని ఇన్సర్ట్ చేయాలంటే రిబ్బన్లో ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది చూడండి. షేప్స్ అన్నా, ఐకాన్స్ అన్నా, పిక్చర్స్ అన్నా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి వాటిని. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏదైనా షేప్ కావాలంటే షేప్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఏ షేప్ తీసుకుందాం మనం? ఇందులో మీకు నచ్చిన షేప్ తీసుకోవచ్చు. మీరు ట్రయాంగిల్ తీసుకోవచ్చు, లేదంటే సర్కిల్ తీసుకోవచ్చు, రెక్టాంగిల్ తీసుకోవచ్చు. అది మీ యూజ్ బట్టి తీసుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మన కర్సర్ మీద ఒక సింబల్ లాగా వచ్చింది, ప్లస్ సింబల్. దాన్ని నీకు ఎక్కడి దాకా అయితే నీకు ఆ షేప్ కావాలో అక్కడ దాకా ఆ షేప్‌ని తీసుకోవాలి. షేప్ తీసుకున్నావు, అంతా బానే ఉంది. కానీ నీకు లోపలున్న ఫిల్ కలర్ నచ్చలేదు. ఈ కలర్ బ్లూ కలర్‌లో ఉన్నదంతా ఇన్‌సైడ్ ఉంది కదా, దాన్ని ఫిల్ అంటారనమాట. అలా ఫిల్ కలర్ నీకు బ్లూ నచ్చలేదు. అలాంటప్పుడు ఇక్కడ షేప్ ఫిల్, ఇదంతా షేప్ ఫార్మాట్ అంటే మనం తీసుకున్న షేప్‌కి సంబంధించింది ఇదంతా. నువ్వు టెక్స్ట్ మార్చుకోవచ్చు, లేదంటే షేప్ ఫిల్ మార్చుకోవచ్చు. షేప్ ఫిల్ నీకు కలర్ నచ్చకపోతే ఇప్పుడు బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకుంటావు. లేదు అసలు నీకు కలరే వద్దనుకున్నావనుకో, అదే షేప్ ఫిల్‌లోకెళ్తే ఇక్కడ నో ఫిల్ అని ఉంది చూడండి. నో ఫిల్ ఆప్షన్‌ని యాక్సెప్ట్ చేస్తా. అలా నీకు ఓన్లీ అవుట్‌లైన్ మాత్రమే ఉంటుంది. ఈ అవుట్‌లైన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇక్కడ మనం ఇప్పుడు ఒక టెక్స్ట్ పెడదాం అనుకుంటున్నాం ఈ ఏరియాలో. మంత్లీ బడ్జెట్ అని, లైక్ ఇప్పుడు టెక్స్ట్ మంత్లీ బడ్జెట్ పెడదాం అనుకుంటున్నాం. అరే! దానికోసం మనం ఈ షేప్ తీసుకోవాలా అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఈ సెల్‌లో మంత్లీ బడ్జెట్ పెట్టావు. నువ్వు లైక్ ఇప్పుడు మంత్లీ అని టైప్ చేసావు. ఈ సైజ్ సరిపోలేదు. నీకు సైజ్ నువ్వు ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నావు, ఫాంట్ సైజ్. ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసావు. యాక్సెప్ట్ కొట్టు. ఇప్పుడు చూడు, నువ్వు మంత్లీది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ 5 సెల్స్ మొత్తం ఇంక్రీజ్ అయిపోద్ది. నీకది యూజ్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఓన్లీ మంత్లీ మాత్రమే ఫాంట్ పెరగాలి. కానీ ఈ 5 ఉన్న రిఫరెన్స్ సెల్స్ ఏవి ఇంక్రీజ్ అవ్వకూడదు. అలాంటి టైంలో నువ్వు ఈ షేప్ తీసుకొని ఇక్కడ నువ్వు టెక్స్ట్ తీసుకుంటావన్నమాట. ఏది టెక్స్ట్ ఇన్సర్ట్ చేయడం ఎలా అంటే ఇన్సర్ట్‌లోకి వెళ్లి, ఇన్సర్ట్‌లో ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ క్లిక్ చేయి. టెక్స్ట్ బాక్స్ తీసుకో. మనకెక్కడ కావాలి టెక్స్ట్? ఇక్కడ కావాలి. ఇప్పుడు సేమ్ మంత్లీ మళ్ళీ టైప్ చేయి. ఈసారి చూడు, ఈసారి ఇంక్రీజ్ చేయి ఫాంట్ నీకు నచ్చినంత. ఓకే, నేను 16 తీసుకున్నాను. ఈసారి చూడండి, టెక్స్ట్ మాత్రం ఇంక్రీజ్ అయింది. కానీ సెల్స్ ఏది ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకంటే మనం టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకి చాలా తేడాగా కనపడుతుంది. ఎలా అంటే మంత్లీ వెనకాల ఒక వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ వస్తుంది. అంటే ఫిల్ వస్తుంది. కానీ మనకు ఫిల్ ఏమి అవసరం లేదు. ఇప్పుడేం చేయాలి? దీని మీద క్లిక్ చేయి, మంత్లీ దాని మీద. అప్పుడు మళ్ళీ షేప్ ఫార్మాట్‌లోకెళ్ళు. సేమ్ ఇందాక ఏం చెప్పాను? నీకు ఫిల్ వద్దు కాబట్టి నువ్వు ఫిల్ ఆప్షన్ ఆన్ చెయి. కానీ అవుట్‌లైన్ వచ్చింది. మనకు అవుట్‌లైన్ కూడా యూజ్ లేదు ఇప్పుడు టెక్స్ట్‌తో. సేమ్ అదే షేప్ ఫార్మాట్‌లోకెళ్ళి అక్కడ షేప్ అవుట్‌లైన్ ఉంది చూడండి. ఈసారి నో అవుట్‌లైన్ కొట్టు. నీకు అవుట్‌లైన్ కూడా పోయింది. ఈసారి చూడు, కరెక్ట్‌గా టెక్స్ట్ మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అలా నువ్వు షేప్స్ తీసుకొని ఆ షేప్స్ నువ్వు అవుట్‌లైన్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. కావాలంటే నీకు ఇప్పుడు బ్లాక్ వద్దు, బ్లూ తీసుకుందాం అనుకుంటున్నావు. అలా అవుట్‌లైన్ తీసుకొచ్చి ఇది ఎప్పుడైతే డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేస్తామో అప్పుడు చాలా మెయిన్‌గా యూజ్ చేసే ఫంక్షన్ అన్నమాట ఇది. ఇన్‌సర్ట్ షేప్స్ తీసుకుంటాము. ఆ షేప్ ఫిల్ తీసేస్తాము. అవుట్‌లైన్ మార్చుకుంటాం. అలాగే టెక్స్ట్ తీసుకుంటాము. మనం నార్మల్ సెల్స్‌లో టెక్స్ట్ ఎంటర్ చేసామంటే దాని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సెల్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. బట్ మనకది ఇంక్రీజ్ అవ్వకూడదు. అలాంటప్పుడు మాత్రం ఈ టెక్స్ట్ బాక్స్‌ని మనం యూజ్ చేస్తాము. ఇలా మనం షేప్స్‌ని ఇన్‌సర్ట్ చేసుకుంటాం.
ఇప్పుడు ఏ ఐకాన్ చేద్దాం? మనం మంత్లీ బడ్జెట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనీ ఐకాన్ తీసుకుందాం. ఈ ఐకాన్ కరెక్ట్‌గా సెట్ అవుద్ది మన మంత్లీకి. ఇక్కడ ఐకాన్ వస్తుంది. నీకు ఐకాన్ కలర్ మార్చుకోవాలంటే సేమ్ మళ్ళీ ఇప్పుడిచ్చారు చూడండి గ్రాఫికల్ ఫార్మాట్. అది బ్యాక్ బ్యాక్ కావాలా? ఫ్రంట్ కావాలి? నీకు గ్రాఫికల్ ఫిల్ కలర్ ఏంటి? మనకి ప్రెజెంట్ వైట్ కలర్ తీసుకుందాం. బికాస్ ఆఫ్ ఇక్కడ కరెక్ట్‌గా బ్లూ కలర్‌లో వైట్ కరెక్ట్‌గా ఫిట్ అవిద్ది. స్మాల్ సైజ్ అలా ఇక్కడ ఫిట్ చేద్దాం. హ్మ్. ఇప్పుడు చూడండి ఐకాన్ వల్ల స్టూడెంట్ మంత్లీ బడ్జెట్‌కి కూడా చాలా బ్యూటీ యాడ్ అయింది. అలానే నీకు నచ్చిన ఐకాన్స్‌ని తీసుకోవచ్చు. లేదంటే నువ్వు పిక్చర్స్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పిక్చర్స్ నీ డివైస్‌లో ఉన్న పిక్చర్స్ తీసుకోవచ్చు. లేదంటే స్టాక్ ఇమేజెస్. స్టాక్ ఇమేజెస్ అంటే సిస్టమ్‌లో ఉన్న ఇమేజెస్‌ని మనం ఫిక్స్ చేసి నచ్చిన ఇమేజెస్ తెచ్చుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ పిక్చర్స్. ఆన్‌లైన్ పిక్చర్స్ అంటే వెబ్‌సైట్‌కెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదు ఇదంతా కాదు మనకి డైరెక్ట్ వెబ్‌సైట్‌లో ఇమేజ్ నచ్చింది. దాన్ని నువ్వు సేవ్ చేయాలంటే ఒక ఫోల్డర్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ప్రాసెస్ అయిపోద్ది. అలా కాకుండా మనకి నార్మల్‌గానే ఇప్పుడు ఒక ఏదైనా తీసుకోవచ్చు. మనీ ఇమేజ్ కావాలి. నీకు ఇమేజ్ నచ్చింది. కానీ ఇప్పుడు సేవ్ చేసేంత టైం లేదు. అప్పుడు నువ్వు డైరెక్ట్ కాపీ ఇమేజ్ చెయి. మన ఎక్సెల్ ఫోల్డర్‌లోకొచ్చి కంట్రోల్+V. ఇమేజ్ అనేది డైరెక్ట్‌గా వస్తది. నువ్వు తర్వాత దాన్ని సైజ్ మార్చుకొని నీకు నచ్చిన దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవడమే. ఇంత సింపుల్‌గా నువ్వు ఇమేజ్ చేసింది అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయి. అంతేగాని అక్కడ డౌన్‌లోడింగ్ చేసి మళ్ళీ ఇక్కడికొచ్చి నువ్వు మళ్ళీ నీ పిక్చర్స్‌లోకెళ్ళి డివైస్ పిక్చర్‌లో అది ఎక్కడుందో వెతికి ఇన్సర్ట్ చేసి అంత పెద్ద ప్రాసెస్ చేయొద్దు. ఇది చాలా సింపుల్ షార్ట్ కట్ అన్నమాట. మనకి టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో, హోమ్‌లోకి వెళ్ళండి. హోమ్‌లోకి డైరెక్ట్ ఇస్తాడు. ఫార్మాట్ యాస్ ఎ టేబుల్. ఫార్మాట్ యాస్ ఎ టేబుల్ అంటే నువ్వు టేబుల్‌గా క్రియేట్ చేసుకుంటున్నావు. అది కూడా చాలా ఈజీగా. దాన్ని క్లిక్ చేయి. నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏ కలర్‌లో నీ టేబుల్ కావాలనుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కలర్ లేదంటే నువ్వు ఈ కలర్స్ ఏవి నచ్చలేదంటే నీకు నువ్వు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నువ్వు కస్టమైజ్‌గా న్యూ టేబుల్‌లోకెళ్ళి ఇక నువ్వంతా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్‌లోకెళ్ళి ఒక కలర్ తెచ్చుకోవడం ఇదంతా బాగుంటుంది. నేను ఇంకా డీటెయిల్‌గా డాష్‌బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు నాకు నచ్చిన ఫేవరెట్ టేబుల్ ఒకటుంటుంది. దాన్ని మీకు ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. ప్రెజెంట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫార్మాట్ టేబుల్‌కెళ్ళి బేసిక్‌గా ఈ బ్లాక్ కలర్ తీసుకుందాం. ఓకే. అదే చూడండి అక్కడ. ఈస్ ది డేటా ఫర్ యువర్ టేబుల్ అని అడిగింది. అంటే ఈ సెల్స్ అన్నీ తీసుకున్నాం మనం. డాలర్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తారో ఆల్రెడీ నేను డే 1లో చెప్పాను. సో, ఇదంతా తీసుకున్నాం. ఓకే కొట్టండి. ఇప్పుడు ఇదంతా ఒక టేబుల్‌లా క్రియేట్ అయిపోయింది. అర్థమైంది కదా! మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అన్నది. ఇది ఇప్పుడు ఒక టేబుల్. టేబుల్‌ని ఎలా తీస్తుంది టేబుల్ డిజైన్‌లోకెళ్తే టేబుల్ డిజైన్ చూపిస్తుంది. చాలా మందికి టేబుల్ క్రియేట్ చేయడం వచ్చు. కానీ టేబుల్‌ని ఎలా రిమూవ్ చేయాలో ఎవ్వరికీ రాదు. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేయడం చూసాం. అలానే టేబుల్‌ని ఎలా మళ్ళీ రిమూవ్ చేయాలని చూస్తాం. ఇప్పుడు కంట్రోల్ Z కొడితే పోతుంది కదా అనొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు టేబుల్ క్రియేట్ చేసావు. నెక్స్ట్ మళ్ళీ వేరే వేరే డేటా ఎంటర్ చేసావు. ఒక లాస్ట్‌లో నీకు ఇప్పుడు టేబుల్‌తో యూజ్ లేదు. టేబుల్ తీసేద్దాం అనుకుంటున్నావు. అప్పుడు నువ్వు కంట్రోల్ Z కొడితే పోతదా? పోదు. అప్పుడు నీకు టేబుల్ రిమూవ్ అవ్వాలంటే నువ్వేదో డేటా మీద క్లిక్ చేయి. సేమ్ మళ్ళీ టేబుల్ డిజైన్‌లోకెళ్ళు. ఇక్కడ కన్వర్ట్ టు రేంజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయి. అది అడిగిద్ది. డూ యూ వాంట్ కన్వర్ట్ ది టేబుల్ అని నార్మల్ రేంజ్. నార్మల్ రేంజ్ అంటే ఇప్పుడుండే స్థితికి మళ్ళీ తీసుకెళ్ళిపోద్ది నార్మల్ సిట్యుయేషన్‌కి. ఇప్పుడు యెస్ క్లిక్ చెయి. అంతే. టేబుల్ అలా మీరు రిమూవ్ చేయొచ్చు. అర్థమైంది కదా! టేబుల్ డిజైన్‌లోకి వెళ్ళాలి. అక్కడ కన్వర్ట్ టు రేంజ్ అని ఉంటుంది. నువ్వు యెస్ క్లిక్ చేయగానే నీ నార్మల్ డేటా నార్మల్‌గా వచ్చేది టేబుల్ పోయి. ఇప్పుడు మనం చార్ట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. చార్ట్స్ అంటే బార్ చార్ట్, పై చార్ట్ అలా చాలా టైప్స్ చార్ట్స్ ఉంటాయి. కాంబో చార్ట్ ఉంటుంది. అలానే వాటర్ ఫ్లో చార్ట్ ఉంటుంది. ఇంట్లోనే పై చార్ట్ ఉంటుంది. అది మనకి నచ్చిన విధంగా యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చార్ట్‌ని క్రియేట్ చేయాలంటే నీకు ఏ డేటా మీద చార్ట్ కావాలి. ఇప్పుడు ఈ బిల్స్ మొత్తాన్ని టోటల్ బిల్స్‌ని మనం చార్ట్ క్రియేట్ చేద్దాం. ఇది రిబ్బన్‌లో ఇన్సర్ట్‌లో ఉంటుందన్నమాట. చార్ట్ కంటే ఒక ఫోల్డర్‌లా ఉంటుంది చూడండి. ఇక్కడ చార్ట్స్ అని ఉందా? ఇదంతా చార్ట్సే. ఇదేమో బార్ చార్ట్, ఇదేమో లైన్ చార్ట్, ఇదేమో పై చార్ట్, ఇదేమో వాటర్ ఫ్లో చార్ట్, ఇదేమో ట్రీ మ్యాప్ చార్ట్, ఇదేమో బబుల్ చార్ట్, ఇదేమో కాంబో చార్ట్, ఇదేమో మ్యాప్ చార్ట్, ఇదేమో పైవట్ చార్ట్. ఇది మనం వేరే సెషన్‌లో మాట్లాడుకుంటాం. ఈ లైన్ చార్ట్స్ దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు బార్ చార్ట్ చూద్దాం. క్లిక్ చేసిన వెంటనే నీకు ఆటోమేటిక్‌గా చార్ట్ క్రియేట్ అయిపోద్ది. చూడండి. స్టేషనరీ తీసుకున్నాడు, మొబైల్ రీచార్జ్ చేసుకున్నాడు, ఇంటర్నెట్ అన్నీ ఎంటర్‌టైన్‌మెంట్, గ్రోసరీ, రెంట్ టోటల్ మొత్తం తీసుకున్నాడు. ఇటు పక్క అమౌంట్ తీసుకున్నాడు. ఇది నీకు నచ్చలేదు. దీన్ని ఎడిట్ చేయాలంటే ఇది
యాక్సెస్ ఉంటుంది, చార్ట్ టైటిల్ ఉంటుంది. నీకు చార్ట్ టైటిల్ కావాలా వద్దా రిమూవ్, లేదంటే రైట్ సైడ్ కావాలా లెఫ్ట్ సైడ్ కావాలా అని అడుగుతుంది. లేదంటే గ్రిడ్ లైన్ అంటే నీకు లైన్స్ కావాలా వద్దా అని అడుగుతాడు. నీ ఇష్టం. లెజెండ్స్ అంటే ఈ నేమ్స్ అన్నీ నీకు పైన కావాలా, కింద కావాలా, లేదంటే రైట్ సైడ్ కావాలా, టాప్ కావాలా, లెఫ్ట్ కావాలా అని. ఇప్పుడు ప్రతీది కూడా ఎక్స్‌ప్లోర్ చేయి. ఎలా అంటే ప్రతీదీ క్లిక్ చేయి, ట్రై చేయి. కొందరికి రైట్ సైడ్ నచ్చిద్ది, కొందరికి లెఫ్ట్ సైడ్ నచ్చిద్ది. నాకెప్పుడు టాప్‌లో నచ్చిద్ది. అలానే నాకు ఈ చార్ట్ టైటిల్ అవసరం లేదు. అలా తీసేసుకుంటాను. ఇది నా ఇష్టం. ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు కదా! నువ్వు ట్రై చేసే కొద్దీ నీకేం నచ్చిద్దో అది నీకే తెలిసిపోద్ది. సో, అన్నీ కూడా క్లిక్ చేసి ట్రై చేస్తూ ఉండు. ఓకే. ఇప్పుడు అంతా బావుంది. కానీ ఈ చార్ట్ చూడండి. ఈ చార్ట్ ఒక్కటి తీసుకుంటే మన వెనకాల ఉన్న మన టేబుల్ కానీ, మన డేటా కానీ మొత్తం కవర్ చేసేస్తుంది. ఇదేం అవసరం లేదు. ఓన్లీ మనకి కావాల్సింది ఈ బార్, ఇది గ్రాఫు, ఓన్లీ ఈ డేటా మాత్రమే కావాలి. వెనకాల ఉన్న ఈ వైట్ కలర్ ఫిల్ మొత్తం రిమూవ్ అయిపోవాలంటే, ఇప్పుడు మీరు టచ్ ప్యాడ్ మీద 2 ఫింగర్స్‌తో ఒకేసారి క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఫార్మాట్ చార్ట్ ఏరియా ఓపెన్ అవిద్ది. ఓకేనా? ఫస్ట్ మీరు ఫస్ట్ మీరు చార్ట్ దగ్గరికెళ్ళండి. దాని దగ్గరికెళ్ళి మీరు 2 ఫింగర్స్ ఒకేసారి టచ్ ప్యాడ్ మీద క్లిక్ చేయండి. మీకప్పుడు ఒక విండో ఇలా ఓపెన్ అవుద్ది. అప్పుడు ఇక్కడ ఫార్మాట్ చార్ట్ ఏరియా అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇది ఇక్కడ మనకు చార్ట్‌ని ఎలా కావాలో అలా క్రియేట్ చేసుకోవచ్చు మనం. అంటే ఎలా ఏ కలర్ కావాలి, ఏ కలర్ వద్దు. నువ్వు గ్రేడియంట్ కలర్ కావాలంటే గ్రేడియంట్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ ఫిల్ వద్దనుకున్నాం కాబట్టి ఫిల్‌లోకెళ్ళు. నో ఫిల్ కొట్టు. ఆటోమేటిక్‌గా నీకు మొత్తం పోద్ది. ఇది ఇప్పుడు ఈ సైడ్‌కి తీసుకొచ్చి ఇలా పెట్టామంటే చాలా క్లియర్‌గా కనపడతది. ఇది నీకు నచ్చినట్టు ఇంకా సైజ్ చిన్నది చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకొక లుకొచ్చింది. చార్ట్ అంటే ఓకే. ఇలా ఉంటుంది అని. కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. వాటి మీద క్లిక్ చేయగానే వస్తదిక్కడ. ఇది యెల్లో కలర్ ఉంది. నీకు యెల్లో కలర్ కాదు. రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్. అలా నీకు నచ్చిన విధంగా నువ్వు కలర్స్ మార్చుకోవచ్చు. షాడో పెట్టుకోవచ్చు. ఏది కావాలంటే అది అలా క్రియేట్ చేయొచ్చు. ఇంకో చార్ట్ ఇప్పుడు మనం పై చార్ట్ క్రియేట్ చేసి చూద్దాం. మళ్ళీ సేమ్ డేటా మీద పై చార్ట్ కావాలి మనకి. మళ్ళీ డేటా అంతా క్లిక్ చేసావు. ఇన్సర్ట్‌లోకి వెళ్ళావు. పై చార్ట్ కావాలి కాబట్టి పై చార్ట్. పై చార్ట్ అంటే ఇలా ఉంటుంది. కానీ నా సజెషన్ ఏంటంటే నేను పై చార్ట్ కంటే ఎక్కువ డోనట్ చార్ట్ ఎక్కువ యూజ్ చేస్తాను. సరే ఇప్పుడు ఈ టోటల్‌లో నాకు ఈ మూడిట్లు మాత్రమే చార్ట్ కావాలి. సో, ఎళ్ళావు ఇన్సర్ట్‌లోకి వెళ్ళావు. డోనట్ చార్ట్ క్లిక్ చేసావు. చూడండి డోనట్ చార్ట్ అంటే ఇలా ఉంటుంది. కలర్స్ నీకు ఫీల్‌లో నీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇది కావాలంటే ఇది, ఇది కావాలంటే ఇది. అది నీకు నచ్చిన దాన్ని బట్టి. తర్వాత ఫిల్ కలర్ ఎలా తీసారో చెప్పాను. సేమ్ ప్రాసెస్. ఇందాక చార్ట్‌కి ఎలా క్రియేట్ చేసావో అలానే నో ఫిల్ కొట్టామంటే ఆటోమేటిక్‌గా ఫిల్ కలర్ అనేది పోతది. ఓకే కదా! అలా నువ్వు ఫిల్ కలర్ తీయొచ్చు. ఇలా నీకు నచ్చినట్టు చార్ట్స్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. నేను చెప్తున్నాను గదా! మీరు ప్రతీదీ ట్రై చేయండి. ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇప్పుడు మనం హైపర్ లింక్స్ అంటే ఏంటి? హైపర్ లింక్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. హైపర్ లింక్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే, మనం ఒక వెబ్‌సైట్‌ని యాక్సెప్ట్ చేయడానికి దాన్ని వేరే దానితో లింక్ చేయడాన్ని హైపర్ లింక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ మంత్లీ అంటూ ఒక షేప్ ఉంది. షేప్‌ని క్లిక్ చేయగానే వేరే వెబ్‌సైట్‌కి వెళ్ళిపోయేలాగా మనం లింక్ చేయొచ్చనమాట. దాన్ని హైపర్ లింక్స్ అంటారు. నువ్వు అది షేప్‌కే కాదు ఒక ఇమేజ్‌కి లింక్ చేయొచ్చు. లేదంటే ఒక టెక్స్ట్‌కి లింక్ చేయొచ్చు. అలా నీకు నచ్చిన విధంగా హైపర్ లింక్స్ చేయొచ్చు. హైపర్ లింక్స్ అనేది ఇమేజ్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు మన ఈ షీట్ యాక్సెప్ట్ చేయాలి. కానీ ఈ షీట్‌లోకెళ్ళకుండా మనం ఈ మంత్లీ దాన్ని క్లిక్ చేయగానే ఆ షీట్ ఓపెన్ అయ్యేలాగా గూడా మనం లింక్ క్రియేట్ చేయొచ్చు. హైపర్ లింక్స్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు హైపర్ లింక్స్ ఎలా యాక్సెప్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐకాన్ తీసుకుందాం మనం. ఐకాన్ తీసుకొని మనం యాపిల్ ఐకాన్ తీసుకుందాం. ఓకే. ఐకాన్ వచ్చిందా? ఓకే. ఐకాన్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు యాపిల్ ఐకాన్ తీసుకున్నాం. ఈ యాపిల్ ఐకాన్ క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా యాపిల్ స్టోర్ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోవాలి. అలా మనం హైపర్ లింక్ చేద్దాం. అలా మనం వెబ్‌సైట్‌కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆ వెబ్‌సైట్ లింక్‌ని కాపీ చేసుకోవాలి మనం ఐఫోన్‌ది. ఇదే ఐఫోన్ వెబ్‌సైట్ లింకు. కంట్రోల్+సి నెక్స్ట్ మళ్ళీ వెబ్‌సైట్‌కి రండి. ఈసారి హైపర్ లింక్ ఎలా యాక్టివ్ చేయాలో చూద్దాం. యాపిల్ దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అదే 2 ఫింగర్స్‌తో చెప్పాను కదా! 2 ఫింగర్స్‌తో ఒకసారి క్లిక్ చేయగానే మీకు ఇది ఇలా ఓపెన్ అవుద్ది. అప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఆ లింక్ ఆప్షన్ క్లిక్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుద్ది మీకు. ఇన్సర్ట్ ఇన్సర్ట్ హైపర్ లింక్స్‌లో ఏమేమి ఉందో. ఫస్ట్ నువ్వు ఒక వెబ్ పేజ్‌ని లింక్ చేయొచ్చు. లేదా నీ దగ్గర ఉన్న ఫోల్డర్స్‌ని లింక్ చేయొచ్చు. సెకండ్‌దేమో నీకు ఇక్కడున్న షీట్స్‌ని
అంటే నువ్వు తీసుకున్న స్ప్రెడ్‌షీట్‌లో వర్క్ షీట్స్ ఉంటాయి కదా! వర్క్ షీట్స్‌తో లింక్ చేయొచ్చు. లేదా క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్ అంటే నువ్వు ఆల్రెడీ వేరే డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాంతో కూడా లింక్ చేయొచ్చు. లేదంటే ఈమెయిల్ అడ్రెస్‌తో కూడా లింక్ చేయొచ్చు. ఈమెయిల్ అడ్రెస్ ఎందుకు యూజ్ అవుద్దంటే నువ్వు ఒక డాష్‌బోర్డ్ క్రియేట్ చేసావు. ఆ డాష్‌బోర్డ్ నువ్వు క్లయింట్‌కి ఇచ్చావు. ఆ క్లయింట్ ఏదో మిస్టేక్ చూసాడు. ఆ మిస్టేక్ నీకు చెప్పాలంటే ఇక్కడ నువ్వు డైరెక్ట్‌గా ఈమెయిల్ పెడతావన్నమాట ఒక లింక్. ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ నీకు మెయిల్ వస్తది. అలా నువ్వు ఈమెయిల్ హైపర్ లింకింగ్ కూడా యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ అని ఉందా అందులోకి వెళ్ళండి. ఇప్పుడు అడ్రెస్ ఉంటది. అడ్రెస్‌ని మనం కాపీ చేసిన లింక్‌ని పేస్ట్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. హైపర్ లింక్ అప్లై అయిపోయింది. అప్లై అయిందా లేదా ఎలా తెలుస్తదంటే మీరు హైపర్ లింక్ పెట్టిన ఐకాన్ మీదకి మీ కర్సర్‌ని తీసుకెళ్ళేటప్పుడు సింబల్ మారిపోద్ది. చూడండి హ్యాండ్ సింబల్ వచ్చింది. అలా హ్యాండ్ సింబల్ వచ్చిందంటే మీ హైపర్ లింక్ యాక్టివ్ అయింది. ఇప్పుడు మనం యాపిల్ ఐకాన్‌ని క్లిక్ చేద్దాం. అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా అది డైరెక్ట్‌గా యాపిల్ వెబ్‌సైట్‌కి తీసుకెళ్ళిపోద్ది. చూసారా? అలా మనం హైపర్ లింక్స్‌ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. యాక్సెప్ట్ హైపర్ లింక్‌ని యాక్టివ్ చేసావు. రిమూవ్ చేయాలన్నా సేమ్. దాని మీద డబుల్ క్లిక్ చేస్తావు. ఇక్కడ చూడండి రిమూవ్ లింక్ అని ఉంది. రిమూవ్ లింక్ చేస్తావు. లేదు ఇప్పుడు లింక్ చేయాలి అంటే పెద్ద ప్రాసెస్‌లా ఉందంటే ఇప్పుడు షార్ట్‌కట్ కీ చెప్తాను చూడండి. హైపర్ లింక్ చేయాలంటే ఐకాన్ మీద క్లిక్ చేయండి. కంట్రోల్+K. హైపర్ లింక్స్ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓకే. మనం ఆల్రెడీ వెబ్‌సైట్ ఎలా లింక్ చేసి చూసాం. ఇప్పుడు ఈ షీట్ 1 తీసుకున్నాను కదా ఆల్రెడీ నేను. ఈ షీట్ 1 లింక్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. షీట్ 1 క్లిక్ చేస్తాను. ఓకే. క్లిక్ చేస్తాను. హైపర్ లింక్ యాక్టివ్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేయగానే షీట్ 1లోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్‌గా. చూసారా? అలా మనం హైపర్ లింక్స్ యూజ్ చేసుకోవాలి. నేను హైపర్ లింక్స్ షార్ట్‌కట్ కీ కూడా చెప్పాను. కంట్రోల్+K. మీరు ట్రై చేయండి. వెబ్‌సైట్ లింక్ చేయడానికి అలానే మీ దగ్గర ఉన్న సైట్స్ లేదంటే మీ దగ్గర ఉన్న ఫోల్డర్స్‌తో లింక్ చేయండి. హైపర్ లింక్ యూజ్ చేయండి. ఇప్పుడు ఫిల్టర్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే ఫిల్టర్ అంటే నీ డేటా సెట్‌లో చాలా డేటా ఉంది. కానీ నీకు అంత డేటా యూజ్ లేదు. నీకు స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ డేటా మాత్రమే కావాలి. అలాంటి టైంలో ఫిల్టర్ ఆప్షన్ చాలా యూజ్ అవుద్ది. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం ఫిల్టర్‌ని ఎలా యూజ్ చేయాలి అన్నది. ఇప్పుడు మనం ఈ బిల్స్ దగ్గరికి తీసుకున్నాం. ఈ బిల్స్‌కి మనం ఫిల్టర్ పెడదాం అనుకుంటున్నాం. ఫిల్టర్ పెట్టాలంటే డేటాలోకి వెళ్ళండి. డేటాలో ఫిల్టర్ ఆప్షన్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఆ ఫిల్టర్ యాక్సెప్ట్ చేశారంటే చూడండి. ఇలా ఈ సింబల్ వచ్చిందంటే ఫిల్టర్ వచ్చింది. ఇప్పుడు మనకు ఓన్లీ స్టేషనరీకి సంబంధించిందే కావాలి. క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుద్ది. ఈ సెలెక్ట్ ఆల్ తీసేసి ఓన్లీ మనకి స్టేషనరీ కావాలి. ఓన్లీ స్టేషనరీ క్లిక్ చేసి ఓకే కొట్టండి. చూసారా ఓన్లీ స్టేషనరీకి సంబంధించిన డేటా మాత్రమే వస్తది. మీకు మిగిలింది ఏది యూజ్ లేదు. సో, అదంతా పక్కకెళ్ళిపోద్ది. మీకు స్టేషనరీ కాదు. ఇప్పుడు రెంట్ కావాలంటే ఓన్లీ స్టేషనరీ తీసేస్తావు. రెంట్ క్లిక్ చేస్తావు. లేదంటే 2 కావాలంటే రెండిటి మీద క్లిక్ చేస్తావు. ఇలా నువ్వు ఫిల్టర్‌ని యూజ్ చేసుకుంటావు. అలానే ఫిల్టర్‌ని రిమూవ్ చేయాలన్నా సరే సింపుల్. ఎలా అయితే నువ్వు యాక్టివ్ చేసావో అలానే దాని మీద మళ్ళీ క్లిక్ చేసావంటే ఆటోమేటిక్‌గా నీ ఫిల్టర్ అనేది రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు మనం సార్ట్ అంటే ఏంటి? సార్ట్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సార్ట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ తెలుసు కదా! డిసెండింగ్ ఆర్డర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న. అలానే మనకున్న డేటాను కూడా మనం మార్చుకోవచ్చు. ఎలా? ఇప్పుడు ఈ డేటాలో మనం పెద్ద నుంచి చిన్న చూద్దాం అనుకుంటున్నాం. సో, సేమ్ డేటాలోకి వెళ్ళండి. ఇక్కడే ఉంటుంది చూడు సార్ట్ అని. ఇదంతా సార్ట్ ఆప్షన్. ఏ టు జెడ్ అంటే చిన్న నుంచి పెద్ద. జెడ్ టు ఏ అంటే పెద్ద నుంచి చిన్న. ఈ షార్ట్ ఇది సేమే. కానీ దీనికి కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. నువ్వు సెల్ యాక్సెప్ట్ చేసుకోవాలి. వాల్యూ ఏంటో క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఆర్డర్ స్మాల్ టు లార్జా అదంతా యాక్సెప్ట్ చేయాలి. అంత పెద్ద ప్రాసెస్ లేకుండా ఇది సింపుల్‌గా జెడ్ టు ఏ కొట్టామంటే ఎక్స్‌ప్లెయిన్ ఇదే సేమ్ సెల్‌లో కావాలి కాబట్టి చూడండి పెద్ద నుంచి చిన్న అలా వచ్చింది. అలా నువ్వు సార్ట్ ఫంక్షన్‌ని యూజ్ చేసుకుంటావు. ఇప్పుడు స్లైసర్ అంటే ఏంటో చూద్దాం. స్లైసర్ అన్నా, ఫిల్టర్ అన్నా కొంచెం ఒకేలా ఉంటుంది. ఎందుకంటే స్లైసర్ కూడా సేమ్ నీకు ఏదైతే డేటా కావాలో అది మాత్రమే చూసేలా స్పెసిఫిక్ డేటా చూసుకోవడానికి యూజ్ అవుద్ది. కానీ ఫిల్టర్‌కి, స్లైసర్‌కి డిఫరెంట్ ఏంటంటే ఫిల్టర్ నువ్వు టేబుల్‌లో లేకపోయినా సరే నువ్వు నార్మల్ డేటాకి కూడా ఫిల్టర్ పెట్టొచ్చు. కానీ స్లైసర్ అన్నది నీకు టేబుల్‌లో ఉన్న డేటాకి మాత్రమే స్లైసర్‌ని యూజ్ చేయడానికి అవ్విద్ది. కానీ స్లైసర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్లైసర్‌ని యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ఈ 4 ఆటిలకి నేను స్లైసర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటికి మాత్రం స్లైసర్ తీసుకుందాం. స్లైసర్ చెప్పాను కదా! ఇన్సర్ట్‌లోకి వెళ్ళాలి. స్లైసర్ ఆప్షన్ క్లిక్ చేస్తావు. నీకు ఓన్లీ బిల్స్‌కి మాత్రమే కావాలి నాకు స్లైసర్. ఓకే. బిల్స్ మాత్రం స్లైసర్ తీసుకుంటాను. చూడండి. స్లైసర్ ఆప్షన్ అన్నది వచ్చింది. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ చూసుకుంటాం. గ్రోసరీ కావాలంటే గ్రోసరీ, మొబైల్ రీచార్జ్, రెంట్ చెప్పాను కదా! ఫిల్టర్ లానే సేమ్ ఉంటుంది. కానీ ఇది ఇంకా చాలా యూనిక్‌గా అండ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ టేబుల్‌లో ఉన్నప్పుడు మాత్రమే స్లైసర్ క్రియేట్ చేయడానికి అవుతుంది మనకి. ఇప్పుడు మనం డేటా వాలిడేషన్ అంటే ఏంటో చూద్దాం. డేటా వాలిడేషన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఎంటర్ చేసే డేటాలో తప్పులు రాకుండా డేటాని ఎంటర్ చేయడం కోసం మనం పెట్టే కొన్ని రూల్స్ అన్నమాట. దాన్ని డేటా వాలిడేషన్ అంటారు. లైక్ ఎలా అంటే ఇప్పుడు సిస్టమ్ లేదా మనం ఒక డేటాని చెప్తాం.
ఆ డేటా మాత్రమే ఎంటర్ చేయాలి యూజర్ అనేది. వేరే డేటా ఎంటర్ చేస్తే ఎర్రర్ మెసేజ్ ఆటోమేటిక్‌గా వచ్చేద్ది. వేరే డేటా ఎంటర్ చేయడానికి యూజ్ అవ్వదు. అలా డేటా వాలిడేషన్‌ని సెట్ చేస్తామన్నమాట. అది నువ్వు డేటాకే వాలిడేషన్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే నువ్వు మ్యాక్స్ నంబర్ ఇంతనే ఎంటర్ చేయాలి. లేదంటే మినిమమ్ నంబర్ ఈ నంబర్‌తో ఎంటర్ చేయాలి. లేదంటే డేటా ఎంటర్ కాదు. అలాంటివి మనం అన్నీ డేటా వాలిడేషన్‌లో చేస్తాం. ఇప్పుడు డేటా వాలిడేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ డేటా మొత్తం ఇక్కడి దాకా సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడి దాకా సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత డేటా వాలిడేషన్ కాబట్టి డేటా ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి డేటా వాలిడేషన్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. యెస్. ఫస్ట్ ఇన్‌పుట్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ కాసేపు పక్కన పెట్టండి. మనం ఇది మాత్రం చూద్దాం. నెలలో చాలా ఉంటాయి. డిఫాల్ట్‌గా ఎప్పుడు ఎనీ వాల్యూ ఉంటుంది. కానీ మనం ఇయన్నీ చూద్దాం. హోల్ నంబర్ చూడొచ్చు, డెసిమల్ చూడొచ్చు, లిస్ట్ చూడొచ్చు. ప్రెజెంట్ మాత్రం లిస్ట్ చూద్దాం మనం. లిస్ట్, సోర్సెస్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గానే అది ఇందాక ఎంటర్ చేశాను అది ఉండిపోయింది. అదే చెప్పేస్తాను చూడండి. సోర్స్ అంటే ఏంటంటే నువ్వు ఏదైతే డేటా మాత్రమే ఎంటర్ చేయాలి యూజర్ అనుకుంటున్నావో ఆ డేటా. నేను టైమ్ సేవ్ చేయడానికి స్టేషనరీ, మొబైల్ రీసెర్చ్, గ్రోసరీ రెండని క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసి ఓకే కొట్టగానే ఇప్పుడు ఏంటి? ఇక్కడ డేటా నువ్విచ్చిన ఆ సోర్స్ ఇక్కడ డేటా నువ్విచ్చిన సోర్స్ బట్టే ఎంటర్ చేయాలి. దానికంటే వేరే ఏ డేటా ఎంటర్ చేసినా సిస్టమ్ ఆటోమేటిక్‌గా మెసేజ్ ఇచ్చేది చూడండి. దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ డేటా వాలిడేషన్ రిస్ట్రిక్షన్ అని. అంటే అర్థం ఏంటి? మనం డేటా వాలిడేషన్‌కి చెప్పాం ఆల్రెడీ. ఇవి తప్ప వేరే ఏ ఎంటర్ చేసినా నువ్వు యాక్సెప్ట్ చెయ్యకు అని. సో, ఇప్పుడు ఇది తీసేసి అదే ఇప్పుడు నేను రెంట్ ఎంటర్ చేస్తే చూడండి తీసుకుంటది. ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ అక్కడ మెసేజ్‌లో. ఇది ఎప్పుడు యూజ్ అవ్విద్ది అంటే నీకు చాలా డేటా ఉంది. స్పెసిఫిక్ మాత్రమే ఎంటర్ చేయాలనుకుంటున్నావు. అలాంటి టైంలో నీకు డేటా వాలిడేషన్ చాలా యూజ్ అవ్విద్ది. ఓకే. ఇది చూసాము. ఇప్పుడు వేరే దగ్గర చూద్దాం మళ్ళీ. సేమ్ ఇలా తీసుకుంటున్నాం డేటా. ఈసారి డేటా వాలిడేషన్ వేరేది మారుద్దాము. ఈసారి లిస్ట్ కాకుండా డెసిమల్స్ తీసుకోవచ్చు. డెసిమల్స్ అంటే మినిమమ్ నంబర్ మాక్స్ నంబర్. మినిమమ్ నంబర్ ఏమో 10, మాక్స్ నంబర్ ఏమో 40. ఓకే కొడదాం. ఇప్పుడు ఇక్కడ 10 నుంచి 40 లోపు మాత్రం ఎంటర్ చేయాలి. నేను ఇన్‌కేస్ 1 ఎంటర్ చేశానా, 2 ఎంటర్ చేసినా డేటా వాలిడేషన్ డాట్ మ్యాచ్. ఎందుకంటే మనం ఇచ్చేసాం ఆల్రెడీ. ఈ మినిమమ్ నంబర్ ఇచ్చాము, మాక్స్ నంబర్ ఇచ్చాము. అంతకంటే నువ్వు ఎక్కువ ఎంటర్ చేయలేవు, అంతకంటే తక్కువ ఎంటర్ చేయలేవు. ఓకేనా? నువ్వు అలా డేటా వాలిడేషన్ సెట్ చేసుకోవచ్చు. అలా చాలా విధాలుగా డేటా వాలిడేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు నువ్వు. ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. నువ్వు డేట్ ఎంటర్ చేయొచ్చు, టెక్స్ట్ లెంత్ ఎంటర్ చేయొచ్చు, నువ్వు కస్టమైజ్ మెసేజ్ చేసుకోవచ్చు. డేట్ అంటే స్టార్టింగ్ డేటు, నంబర్ డేటు, టైము ఈ టైంలో ఎంటర్ చేయాలి. అలా చాలా. ఇప్పుడు మనం ఎర్రర్ అలర్ట్ చూద్దాం. ఎర్రర్ అలర్ట్‌లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. స్టాప్ ఒకటి, వార్నింగ్ ఒకటి, ఇన్ఫర్మేషన్ ఒకటి. స్టాప్ అంటే ఇది అవ్వదు. వార్నింగ్ ఇప్పుడు మనం వార్నింగ్ తీసుకోవచ్చు. టైటిల్ ఏం పెడదాం? డేటా నాట్ ఫౌండ్. డేటా నాట్ ఫౌండ్ అని పెడతాం. ఎర్రర్ మెసేజ్ మీకు నచ్చింది పెట్టుకోండి. నేనేం పెడతానంటే ఎంటర్ ది కరెక్ట్ వాల్యూ. ఓకే. ఇప్పుడు ఓకే కొట్టు. ఈసారి చూడు నేను 1 ఎంటర్ చేశానంటే ఈసారి నేను పెట్టాను కదా ఎర్రర్ మెసేజ్ అనేది కస్టమైజ్ నేను చేసుకున్నాను చూడండి. డేటా నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎంటర్ ది కరెక్ట్ వాల్యూ అని వచ్చింది. అలా నీకు నచ్చినట్టు నువ్వు సిస్టమ్‌లో ఎర్రర్ మెసేజ్ అనేది పెట్టుకోవచ్చు వాలిడేషన్‌కి. ఇలా మనం ఎక్సెల్ డే 2 కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం లాజికల్ ఫంక్షన్స్ అన్నీ చూద్దాం. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా లాజికల్ ఫంక్షన్స్ మొత్తం చెప్తాను. అప్పుడు దాకా మీరు డే 1, డే 2 వీడియోని కంప్లీట్ చేయండి. ఒకవేళ ఇన్‌కేస్ మళ్ళీ రాకపోతే మళ్ళీ చూడండి డే 1, డే 2 వీడియోస్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే డేటా సెట్స్ కావాలన్నా సరే కింద మన వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. అక్కడొచ్చి జాయిన్ అవ్వండి. మెసేజ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా. ఆ డౌట్స్ నేనే క్లారిఫై చేయాలని లేదు. ఆ గ్రూప్‌లో ఉన్న ఎవరైనా సరే డౌట్స్‌ని క్లారిఫై చేయొచ్చు. ఎందుకంటే ఆ గ్రూప్ మనందరిది. సో, ఎవరు క్లారిఫై చేసినా ఓకే. ఇన్‌కేస్ ఎవరు మీకు రిప్లై ఇవ్వకపోతే అప్పుడు మీ డౌట్‌ని నేను క్లారిఫై చేస్తాను. ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్.